బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడి హత్యతో తమిళనాడు వాట్టుడుకుతోంది. విపక్షాల ఆందోళనతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. చెన్నై సిపిపై బదిలీ వేటు వేసి కొత్త సిపిని నియమించింది. తమిళనాడు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆమ్స్ట్రాంగ్ దారుణ హత్యతో చెన్నై ఉలిక్కిపడింది. తమిళనాడును బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడి మర్డర్ ఇష్యూ కుదిపేస్తోంది. ఇప్పుడు డీఎంకే పాలనలో చెన్నైలో హత్య రాజకీయాలు పెరిగాయంటూ విపక్షాల ఆందోళన దిగాయి. ఆమ్స్ట్రాంగ్ హత్యను తమిళనాడు హీరో విజయ్ తీవ్రంగా ఖండించారు. తమిళనాడు ప్రభుత్వం దోషుల్ని శిక్షించాలని డిమాండ్ చేశారు. జాతీయ పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధినేత హత్యకు గురయ్యాక ఇంకేం మాట్లాడగలమని, రాష్ట్రంలో నెలకొన్న శాంతి భద్రతల పరిస్థితి సిగ్గుచేటని ఏఐడీఎంకే నేత మాజీ సీఎం పళనిస్వామి తీవ్రంగా విమర్శించారు. విపక్షాల ఆందోళన నేపథ్యంలో బీఎస్పీ చీఫ్ హత్య ఘటనపై తమిళనాడు ప్రభుత్వం సీరియస్ గా రియాక్ట్ అయింది. చెన్నై పోలీస్ కమిషనర్ సందీప్ రాయ్ పై బదిలీ వేటు వేసింది. చెన్నై కొత్త పోలీస్ కమిషనర్ గా అరుణ్ ను నియమించింది. ఏడీజీపీ అరుణ్ ను సిపిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తమిళనాడులో శాంతి భద్రతలు అదుపు తప్పాయని బీఎస్పీ అధినేత్రి మాయావతి విమర్శించారు. పెరంబూరులో దారుణ హత్యకు గురైన బీఎస్పీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఆమ్స్ట్రాంగ్ భౌతిక గాయాన్ని సందర్శించి నివాళి అర్పించారు. ఆమ్స్ట్రాంగ్ హత్యపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని మాయావతి డిమాండ్ చేశారు. ఈ కేసులో లొంగిపోయిన వాళ్ళు అసలు నిందితులు కాదన్నారు ఆమె. నెల 5న పెరంబూరులో తన ఇంటి దగ్గరే దారుణ హత్యకు గురయ్యారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆమ్స్ట్రాంగ్. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడి హత్యతో చెన్నైలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.